హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? సిటీ మౌస్ మరియు కంట్రీ మౌస్. ఒక అందమైన వేసవి రోజు సిటీ మౌస్ తన బంధువు కంట్రీ మౌస్ ని సందర్శించడానికి వెళ్ళింది. కంట్రీ మౌస్ కు వినయపూర్వకమైన ఇల్లు ఉంది. అతను మొక్కజొన్న మరియు బఠానీలు వంటి సాధారణ ఆహారాన్ని తిన్నాడు. సిటీ మౌస్ ఆకట్టుకోలేదు. లేదు సర్, కజిన్, అద్భుతమైన నగరానికి నాతో రండి, సిటీ మౌస్ అన్నారు. కంట్రీ మౌస్ అంగీకరించింది మరియు వారు కలిసి బయలుదేరారు. ఓ మైల్ అని కంట్రీ మౌస్ తన కజిన్ గ్రాండ్ హోమ్ ని చూసినప్పుడు చెప్పింది. మాకు విందు ఎదురు చూస్తోంది. సిటీ మౌస్ ను గర్వంగా విక్రయించింది. దాయాదులు రహస్యంగా హామ్ మరియు చాక్లెట్ కేక్ వంటి అద్భుతమైన రుచికరమైన ఆహారాన్ని తినడం ప్రారంభించారు. అకస్మాత్తుగా వారికి శబ్దాలు వినిపించాయి. పదునైన గోళ్లతో ఒక పిల్లి కనిపించింది. సరిగ్గా సమయానికి ఎలుకలు గోడలోని చిన్న రంధ్రం నుండి తప్పించుకున్నాయి. కంట్రీ మౌస్ నగరం తన కోసం కాదని నిర్ణయించుకుంది. అతను సురక్షితంగా మరియు సంతోషంగా ఉన్న తన సాధారణ ఇంటికి తిరిగి వచ్చాడు. కథ యొక్క నైతికత ఏమిటంటే ఇల్లులాంటి ప్రదేశం లేదు.